విస్సన్నపేట మండల కేంద్రంలో కోనేరు చెరువులో 3 టన్నులు చేపలు చనిపోవటం మిస్టరీగా మారింది. ఈ మిస్టరీని ఛేదించడానికి ల్యాబ్కు శాంపిల్స్ పంపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై గ్రామ సర్పంచి సాదుపాటి నాగమల్లేశ్వరి, కోటేశ్వర దంపతులు, ఈవో హరికృష్ణ తదితరులు పరిశీలించారు. అనంతరం ల్యాబ్కు పంపుతున్నట్లుగా చెప్పారు. గతంలో కూడా నీరు కలుషితమై ఇదే చెరువులో చేపలు చనిపోవడం జరిగింది. దగ్గరలో ఉన్న పాల కేంద్రం వలన దేని వలన అనే మిస్టరీ ప్రజెంట్ ఛేదించేందుకు అధికారులు అడుగువేయడం జరుగుతోంది. 2 రోజుల్లో చేపలు పట్టేందుకు పథక రచన చేస్తున్న సమయంలో ఈ పరిస్థితి ఏర్పడిందని చేపల యజమాని పలగాని మాధవరావు తన ఆవేదనను వ్యక్తం చేశారు. వలలో చిక్కి చేపల ప్రియులకు అందవలసిన చేపలు నీటిపై తేలియాడటంతో మండల కేంద్రంలో రూపాయలు పంచాయతీ ద్వారా చెరువులో తేలియాడుతున్నాయని అన్నట్లుగా ఉన్నదని ఆయన 7,03,000 చేయడం జరిగింది. పాట పాడి చేతికి రూపాయి అందే సమయంలో 3 టన్నులు చేపలు నీటిపాలు కావటం చూసినట్లుగా చేపలు చనిపోయి కనపడటం, ఏమి చేయాలో చేపల రైతు అర్థం కావడం తెలియజేయడం జరిగింది. అయితే ఆయన 3 టన్నులు చేపల వరకు ఇది చనిపోవడం జరిగిందని, టక్కుటమారి విద్య అనేది అర్థం కావడం లేదని, ఉందని ఏమి చేయాలో తెలియటం లేదని, రేపు మాపో పరిస్థితి అకమైకోచనంగా ఉన్నదని పట్టేందుకు సర్వం సిద్ధం చేసుకోవాలి ఈ సమయంలో వలే ఉన్నాయని ఈ విధంగా చేపలన్నీ కూడా చనిపోవడం మరింత సమాచారంతో మన ప్రశ్నగా ఉన్నదని ఆయన చెప్తున్నారు. ఛానల్ 3 టన్నుల వరకు చేపలు చనిపోవటం ఇదేదో గజకన్నా గోకన్నా టక్కు టమారి విద్యలు తెలిసిన వారి మాయలాగా ఉన్నదని, ఎందుకనంటే రేపో మాపో పట్టడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఈ రకంగా చేపలు ఒకసారే 2 టన్నులకు 3 టన్నులకు మధ్యలో చనిపోవటం విచిత్రంగా ఉన్నదని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని గ్రామ సర్పంచి సాదుపాటి నాగమల్లేశ్వరి, కోటేశ్వర దంపతులు, వారితో పాటు ఈవో హరికృష్ణ కూడా పరిశీలించడం జరిగింది. దగ్గరలో ఉన్న పాలు ఫిల్లింగ్ కేంద్రం వలన ఏమన్నా కలుషితమైందా అనే అంశం మీద కూడా ఆ కోణంలో కూడా ల్యాబ్కు నీరును పంపించేందుకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం ఈ మిస్టరీ ఛేదించేందుకు పలు కోణాల్లో ఆలోచించడం జరుగుతోంది.